మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో త్రివిక్రమ్ పని కట్టుకొని సున్నం పెట్టుకున్నాడంటున్నారు. తనతో చేయాల్సిన ప్రాజెక్ట్ బన్నీకి షిఫ్ట్ చేసి పెద్ద ద్రోహిగా మారిపోయాడన్నారు. సంక్రాంతి తర్వాతే ఈ పంచాయతీ తేలుతుంది అంటున్నారు. అయితే ఈలోపే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త అనౌన్స్మెంట్ రాబోతోంది. అదే ఒక రకంగా ఈ పంచాయతీని వార్గా మార్చేలా ఉందా, లేదంటే ఐకాన్ స్టారే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధపడ్డాడో లేదో తేలబోతోందా? ఒకవైపు లోకేష్ కనగరాజ్తో బన్నీ సినిమా అనౌన్స్మెంట్ అంటున్నారు. కానీ ఇండస్ట్రీలో ఎక్కడ లోకేష్ కనగరాజ్ పేరు ప్రచారంలోకి రావట్లేదు. అంటే త్రివిక్రమే తెగించి బన్నీతో గాడ్ ఆఫ్ వార్ తీస్తాడా? అదే అనౌన్స్మెంట్ వస్తుందా? ఈ డౌట్లు కూడా డౌట్గానే ఉన్నాయి. ఎక్కువ శాతం ఐకాన్ స్టార్ భయపడే గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్కి దూరం అవుతున్నాడనే మాటలే వినిపిస్తున్నాయి. లోకేష్ కనగరాజు ప్రాజెక్ట్ పట్టాలెక్కితే మాత్రం త్రివిక్రమ్, బన్నీ ఇద్దరు ఎన్టీఆర్కి హ్యాండ్ ఇచ్చి చెయ్యాలనుకున్న ప్రాజెక్ట్ ఆగినట్టు అవుతుంది. ఇద్దరు భయపడినట్టు అవుతుంది. మరి అదే జరగబోతోందా? ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తున్న టాక్ ఏంటి? టేక్ ఎ లుక్. ఎన్టీఆర్తో త్రివిక్రమ్ ఎప్పుడో దేవర కంటే ముందే సినిమా ప్లాన్ చేశాడు. కథ నచ్చకపోవడంతో అప్పుడు ఆ ప్రాజెక్టుకి బ్రేక్ పడింది. అప్పుడు ఓ రకంగా మహేష్ బాబుతో గుంటూరు కారం చేసిన త్రివిక్రమ్ మీద తారక్కి దూరం పెరిగింది అన్నారు. అప్పటి నుంచే గ్యాప్ కంటిన్యూ అవుతుంటే త్రివిక్రమ్కి పంచిపడ్డ రెండోసారి కూడా ఎన్టీఆర్ఏ ఆఫర్ ఇచ్చాడు. కానీ అరవింద సమేత వీరరాఘవకి ముందు త్రివిక్రమ్ పరిస్థితి బాలేదు. గుంటూరు కారం రిజల్ట్ తర్వాత తన కెరియర్ గ్రాఫ్ పెరిగింది లేదు. సో 2 సార్లు తనకు చెయ్యందిస్తే ఇప్పుడు మాటల మాంత్రికుడు ఎన్టీఆర్తో గాడ్ ఆఫ్ వార్ మూవీ ప్లాన్ చేసి కథా తాలూకా మార్కులు ఎన్టీఆర్ చెప్పాక అవి పూర్తి చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. తీరా ప్రాజెక్టు పట్టాలెక్కే ముందు బన్నీ పిలిచాడని, ఇదే కథని తనతో మూవీ తీసేలా ప్లాన్ చేశాడు. ఇది ఓవరాల్గా త్రివిక్రమ్ మీద వినిపిస్తున్న అభియోగాల దాడి. అఫీషియల్గా ఇలాంటివి ఏమీ తేలవు. అంతా తెర వెనక వ్యవహారమే తప్ప ఏదో తేలాక అఫీషియల్ స్టేట్మెంట్స్ వస్తాయి. కానీ ఎన్టీఆర్ ప్రాజెక్టుకి బన్నీ ఎత్తుకెళ్లాలనే ఆలోచన మీద ఇప్పుడు వివాదం జరుగుతోందంటున్నారు. ఇలాంటి టైంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి కొత్త సినిమా అనౌన్స్మెంట్ అనగానే అంతా షాక్ అవుతున్నారు. డేర్ చేసి త్రివిక్రమ్తో బన్నీ సినిమా అనౌన్స్ చేస్తాడనుకుంటే లోకేష్ కనగరాజ్తో ఐకాన్ స్టార్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేలా ఉంది. అంటే త్రివిక్రమ్తో అనుకున్న ప్రాజెక్ట్ ఆగినట్టేనా? ఇక్కడే ట్విస్ట్ ఉంది. మాటల మాంత్రికుడు ఎంతగా కథ సిద్ధం చేసినా దాని కాపీరైట్స్ ముందే ఎన్టీఆర్ సొంతం చేసుకోవటం, అలాంటి అగ్రిమెంట్ ఉండటంతో ఆ కథని వదులుకునేందుకు సిద్ధంగా లేడని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ వెన్నుపోటుకు ఫీల్ అయిన ఎన్టీఆర్ తనని పక్కన పెట్టి తన కథని మరో దర్శకుడితో చేస్తాడన్న ప్రచారం కూడా పెరిగింది. కాకపోతే ఈ పంచాయతీ అంతా సంక్రాంతి తర్వాతే తేలే ఛాన్స్ ఉంది. కాకపోతే ఈలోపు బన్నీతో లోకేష్ కనగరాజ్ మూవీ అనౌన్స్మెంట్ వస్తే కనుక ఐకాన్ స్టారే భయపడి వెనకడుగు వేశాడనే అభిప్రాయమే కలుగుతోంది. మరి ఈ మొత్తం సినారియోలో త్రివిక్రమ్ పరిస్థితి ఏంటి? ఎన్టీఆర్ క్షమిస్తాడా? పూర్తిగా పక్కన పెట్టేస్తాడా? ఇదే సంక్రాంతి తర్వాత తేలుతోంది.